50 ఏళ్ల క్రితం ఓరెగాన్ రాష్ట్రంలో జరిగిన ఈ కథ. పిక్నిక్ వెళ్ళిన కూతురు, అల్లుడు, పిల్లలు తన ఇంటి దగ్గర ఆగి డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం కాపర్లోని తన ఇంటికి 2 కిలోమీటర్ల లోపే ఉన్న సిస్కో పర్వతాల్లో క్యాంప్ గ్రౌండ్ కి వాళ్ళు వెళ్లారు. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి పెట్టింది ఆ తల్లి. ఎదురు చూస్తుండగా ఎంతకో రాకపోయేసరికి మనసు ఎందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్ గ్రౌండ్ కి వెళ్ళింది. అక్కడ తన వాళ్ళు టెంట్ను చూసి గుర్తుపట్టింది. అయితే ఆ టెంట్ లోపలికి వెళ్లి చూస్తే అందులో ఎవరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలు డబ్బా, వెహికల్ తాళం, అల్లుడు విజయ్ పర్సు కనిపించాయి. విజయ్ కూతురు స్వాతి, మనవడు అర్జున్, 5 నెలల మనవరాలు సహా ఎవరూ కనిపించలేదు. వాళ్ళు వెంట వెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ తల్లికి చాలా టెన్షన్ పెరిగిపోయింది. అయితే ఆ తల్లి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించలేకపోవడంతో ఆ రాత్రి విచారణకు అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ళు పెంపుడు కుక్కైన హనీ జనరల్ స్టోర్ ముందు తెచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు విజయ్ కొడుకు అర్జున్ కలిసి వచ్చి తమ స్టోర్లో పాలు ప్యాకెట్లు కొనుక్కొని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీద ఉన్న పాలు డబ్బానే సాక్ష్యం. విజయ్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఒరిజిన్లోని అత్తగారింటి నుంచి క్యాంపెయిన్కి వెళ్ళారు. సెప్టెంబర్ 1న సాయంత్రానికల్లా అత్తగారింటికి చేరుకొని అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్ళాలన్నదే వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్ళు వెళ్ళిన చోటకి పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు. విజయ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిగాడోలకు చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో విజయ్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. స్థానిక వాలంటీర్లు, ఎక్స్ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఓరెగాన్ నేషనల్ గార్డెన్ విచారణ అధికారులకు గట్టి సహకారమైన అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువుగా గాలించారు. అధికారులు హెలికాప్టర్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించింది. అయినా ఫలితం లేదు. అయితే 1975 ఏప్రిల్ 12న ఓరెగాన్లోని ఫారెస్ట్ గ్రౌండ్ నుంచి 2 హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్ళిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోనే గుహలో ఒక మహిళ, 2 పిల్లల శవాలను గుర్తించారు. అయితే మృతదేహాలు పరిశీలిస్తే విజయ్ కుటుంబమేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్ సైట్ నుంచి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే చాలా పరీక్షలు చేసిన తర్వాత ఏం తేలిందంటే స్వాతి, అర్జున్లకు తుపాకీతో కాల్చి బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే విజయ్ చనిపోయాడని, స్వాతితో పాటు 2 పిల్లల్ని వేరే చోట చంపి గుహలో పాడేశారని పోలీసులు మరియు వైద్యులు భావించారు. సెప్టెంబర్ 1న క్యాంప్ గ్రౌండ్ లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ఓ లాస్ ఏంజల్స్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళ్తుండగా 2 మగవారు, 1 మహిళ ట్రక్ లో నుంచి దిగడం చూసాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురి చేశారు. అక్కడ నుంచి మేము ఎప్పుడు కదులుతామన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనం ఉన్న చోటకే వెళ్ళిపోయామంటూ చెప్పారు. అప్పుడే ఒక స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటకు పెట్టాడు. సెప్టెంబర్లో విజయ్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవంటూ ఆ క్రమంలోనే బుష్కు చెందిన అర్జున్ డీటెయిల్ 25 సంవత్సరాలు అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు 16 ఏళ్ల వయసులో ఒక యువకుడిపై హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ విజయ్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పేరుల మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పేరల్ రద్దు చేశారు. మళ్ళీ 1977 ఏప్రిల్లో బయటకు వచ్చిన లిటిల్ గర్భవతిపై లైంగిక దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్ 3 జీవిత వాయిదాలను విధించి విచారణలో లాస్ ఏంజల్స్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్కు సమీపంలో ట్రక్లో వచ్చిన 2 మగవారు, ఓ మహిళ ఎవరో కాదని, లిటిల్ అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2న
సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని గెస్ట్ బుక్లో సంతకం కూడా చేశారు అని ఓ మైనర్ సాక్ష్యం ఇచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలకు అంగీకరించలేదు. మరోవైపు లిటిల్కి చెల్లించిన ఓ ఖైదీ విజయ్ కుటుంబాన్ని చంపిందని తననేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో విజయ్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో నేటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది కథ కాదు, నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.